శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజువ స్వామి గారు. నిన్న మనం రాధిక గారి గురించి చెప్పుకున్నాం కదా, ఫ్లాష్ చెప్పుకున్నాం సార్. ఈ రోజు వాళ్ళ సిస్టర్ నిరోష్ గారి గురించి చెప్పుకుందాం. టోటల్ ఫ్యామిలీ వరకు వచ్చేస్తాం. రాధిక గారి లాగానే నిరోష్ గారు కూడా తెలుగులో చాలా సినిమాలు చేశారు. ఏమండి, ఘర్షణ, మణిరత్నం గారి సినిమా. మణిరత్నం గారి సినిమా అంటే చూడండి ఏ లెవెల్లో ఆవిడ హీరోయిన్. తర్వాత సింధూర పువ్వు అని ఎవరైనా మర్చిపోగలరా? డబ్బింగ్ పిక్చర్లు అలా కాదు, దాదాపుగా తెలుగులోనే 100 రోజుల పైన ఆడింది ఆ సినిమా. డబ్బింగ్ సినిమా అది. రామ్కీను నిరోష కాంబినేషన్లో చేసింది. ఏమండి, తర్వాత బాలకృష్ణ ముద్దుల మావయ్య, నారి నారి నరుమ మురారి. ఏమండి, తర్వాత మహాజనానికి మరదల పిల్ల అనే సినిమా. మరదల పిల్ల, కొబ్బరి బొండం, తోటపురం పోలీస్ స్టేషన్. ఏమండి, ఇలాగా ఎన్నో సినిమాల్లో చేసింది ఆవిడ. ఏమండి, తర్వాత ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు కన్నడలో కూడా చేసింది ఆవిడ. దానికి నేను వెళ్ళాను. దానికి ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు తెలుగులో ఉంది కదా, రాజేంద్ర ప్రసాద్ది. అది కన్నడలో చేసింది ఆవిడ, శశికుమార్ హీరోగా. నిరోష వాళ్ళు దీంతో. ఏమండి, తర్వాత ఇంకా కన్నడ పిక్చర్లు దాదాపు చాలా సినిమాలు చేసింది. తర్వాత అన్ని సినిమాలు కలిపి దాదాపుగా 100 సినిమాలు పైన చేసిన తర్వాత బ్రేక్ తీసుకుంది. తర్వాత టీవీల్లో అన్ని టీవీల్లో బ్రేక్, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా అన్ని టీవీల్లోనూ దాదాపుగా 20 ఛానల్స్లో సీరియల్స్ చేసింది. టీవీని అసలు ముంచేశారనమాట సీరియల్స్ తోటి. ఎలాగ అక్కగారు ఆవిడ ఎంటర్ప్రైనర్గా మారి రాడాన్ టీవీ పెట్టి ఇచ్చేశారు, సీరియల్స్ చేశారు. చెల్లెలు కూడా తను స్వయంగా టీవీ సీరియల్స్ చాలా చేశారండి ఆవిడ. ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు, కామెడీ అన్ని జానర్స్ చేశారు. సరే, ఈవిడ 1971లో మనం రాధిక గారి గురించి చెప్పుకున్న కొలంబోలో జరిగిందని కదా. 1971లో కొలంబోలోనే పుట్టారు ఆవిడ. గీత గారికి, ఎంఆర్ రాధా గారికి, గీత గారికి. రాధా గారి గురించి చెప్పుకుంటే మనం రాధిక గారి దాంట్లో చెప్పుకున్నాం. ఈయన ఒక నాటకానికి వెళ్ళి అక్కడ ఒక ఇంట్లో ఆశ్రయం పొందిన తర్వాత అక్కడ 5 అమ్మాయిల్లో గీత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడే ఉంచి నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పేసి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉంచాడు ఆయన. కొన్ని సంవత్సరాలు అక్కడ ఉంచినప్పుడు పుట్టిన పిల్లలు వీళ్ళు. ఏమండి, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ప్రెషర్ ఇస్తే అప్పుడు ఈయనకి మళ్ళీ తీసుకొచ్చి మెడ్రాస్ నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి ఒక 10-15 సంవత్సరాల తర్వాత మెడ్రాస్లో పెట్టాడు ఆయన. అప్పుడు ఎందుకంటే ఆయన పెట్టాల్సి వచ్చిందంటే ఆయనకి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎంజీఆర్ని 67లో 68లోనో ఇచ్చేసిన తర్వాత సరే ఈ కేసు రన్ అవుతుండగానే ఈవిడ మరి ఈయనకి అమ్మాయి పుట్టింది. అమ్మాయి నిరోష పుట్టింది. పుట్టిన తర్వాత చాలా గారాబంగా పెంచుతా తెలిసిందే కదా. తల్లి కూడా చాలా కేర్ టేకింగ్ మదర్. వాళ్ళ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఈ ఇబ్బందులతో పడుతూ, ఆ తర్వాత రాధిక గారిని యాక్టింగ్ పంపించి ఆర్థిక ఇబ్బందులు వస్తే రాధిక గారి చేత భారతీ రాజా గారు వస్తే వాళ్ళ దాంట్లోకి పంపించి ఆర్థిక ఇబ్బందులు కొంచెం సెటిలైట్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన కేసులో నడుస్తున్నాడు కాబట్టి. జైలు నుంచి వచ్చిన తర్వాత కొంత అనారోగ్యం పాలయ్యారు కాబట్టి అది. ఆ తర్వాత ఈవిడ కూడా 1988లో ఈవిడ కూడా నటి అయ్యి అగ్ని నక్షత్రం సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యి ఆ తర్వాత వరుసగా సినిమాలు, తమిళ సినిమాలు చాలా సినిమాలు చేస్తున్నారు ఈవిడ. అంటే తమిళ సినిమాలు ఎక్కువ. ఆ తర్వాత మన తెలుగులో ఎక్కువ సినిమాలు చెప్పాను కదా నేను. ఈ సినిమాలన్నీ చేస్తూ సింధూర పువ్వు జరిగినప్పుడు ఒక సింధూర పువ్వుకు అభావన్ అనే ఆయన ఈ రామ్కీని హీరోగా పెట్టి నిరోషాని ఫిక్స్ చేశాడు ఆయన. ఫిక్స్ చేసిన తర్వాత రామ్కి అప్పటికే 4-5 సినిమా. రామ్కి గురించి చెప్పిన ఒక బిట్ ఉంది, చెప్పండి. ఇచ్చేదంటే వీళ్ళిద్దరు కనెక్షన్ కాబట్టి, లింకులు కాబట్టి. రామ్కి గారు తమిళనాడులోని సాతూరులో పుట్టారండి. సాతూరులో పుట్టిన తర్వాత సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఈయనకి. కానీ తల్లిదండ్రులు మాత్రం ఇరగొట్టేస్తారు మొత్తం. సినిమా పేరు చెప్తే అసలు ఎందుకు అప్పట్లో మరి వాళ్ళకి ఆ సాతూరులో మరి వాళ్ళకి సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ట్రెడిషనల్ ఫ్యామిలీ అనుకుంటారు. ఏమండి, వచ్చినప్పుడు కానీ ఈ దొంగచాటగా సినిమాకి వెళ్ళేవాడు. సినిమాకి వెళ్ళారని తెలిసిందంటే రూమ్లో పెట్టి తాళం వేసి, అన్నం కూడా పెట్టకుండా బాత్రూంలో పెట్టి తాళం వేసారు. చూసుకోండి, నీకు ఇదే శిక్షని.
అంటే బాత్రూంలో. వాళ్ళకి అసలు నచ్చదు సినిమా. అసలు నచ్చ తల్లిదండ్రులు ఇద్దరికీను. కానీ ఈయన తన కోరికని ఇచ్చేసుకోలేడు. చిన్నప్పుడు బాగా ఒత్తైన జుట్టు, హీరో అయ్యాక కూడా ఈయన జుట్టు గురించి మాట్లాడుకునేవాడు. ఇలాగా చాలా బాగా ఉంటుంది హెయిర్ కట్ గురించి రామ్కి గారి గురించి స్పెషల్ ఏంటంటే ఆ హెయిర్ ఇలా ఉండేదండి బాగా. ఓకే. ఏమండి ఇలా చేసినప్పుడు ఒకసారి ఏం చేశాడంటే తను ఎలాగైనా నేను చాలా బాగుంటాను కదా, చాలా హెయిర్ కట్ చాలా బాగుంటుంది, హీరోల కంటే బాగుంటాను కదా అని ఎంజీఆర్ గారికి ఇలా ఒత్తిగా ఉండేది కదా, తను అలా ఫీల్ అయ్యేవాడు. ఇది ఎలాగైనా ఇచ్చేయాలి. కానీ వీళ్ళు కుదరనివ్వదు. ఓ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్ చదివాడు. ఇంటర్ చదువుతున్నప్పుడు ఇక ఈ ప్రస్తావన వాళ్ళ దగ్గర ఎత్తడానికి లేదు. అది భయంగానే ఉంది. దొంగచాటుగా కూడా చూడటానికి లేదు. కానీ ఆశ మాత్రం చావాల, ఎలాగైనా వెళ్ళాలని. ఇలా ఉంటున్నప్పుడు ఒకసారి మెడ్రాసు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక యాడ్ ఇచ్చారు. ఔత్సాహిక నటులు ఎవరైనా ఉంటే మేము తర్ఫీజ్ ఇస్తాం, శిక్షణ ఇస్తాం, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అర్హులైన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఒక యాడ్ ఇచ్చారు. యాడ్ ఇచ్చేస్తే మనోడు ఆకల, వెళ్ళాలి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి ఎలా వెళ్ళాలి, వెళ్ళినవారు దేనికి వెళ్ళాలి, ఇంటర్ సెకండరీ చదువుతున్నాడు ఇప్పుడే. దీనికి వెళ్ళేటప్పుడు మెడ్రాస్లో ఒక అక్కగా వరుస అయిన బంధువు ఒక ఉన్నారు. ఏదో ఆవిడ ఇది వచ్చింది, ఆవిడకి చూడటానికి వెళ్ళొస్తాను నేను ఒకసారి అని చెప్పేసి, నాకు మెడ్రాస్లో ఇది ఉంది అని చెప్పి కన్విన్స్ చేసి తల్లి ద్వారా చెప్పించి, అంతే కదా రూట్ కాజ్ అంటే తల్లి కాదు కదా, తల్లి ద్వారా చెప్పించి నేను వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆడిషన్కి అటెండ్ అయ్యాడు. ఆడిషన్ సెలెక్టర్ ఎవరు, మన భానుమతి అమ్మ. ఇది ఇప్పుడు చెప్పుకోవాల్సింది. భానుమతి గారు సెలెక్ట్ చేయడం ఆవిడ తీరే డిఫరెంట్గా ఉంటుంది కదా, అది ఇందులో కనపడుతుంది ఇప్పుడు మా అంశంలో. సరే ఆడిషన్ చేస్తున్నారు, రామ్కి వెళ్ళాడు. కొంచెం భానుమతి గారు అనగానే ఒకసారి నమస్కారం పెట్టేశాడు. ఏది నీకు ఏం వచ్చు అన్నారు. ఏది డైలాగ్ చెప్తానండి, ఈ టీవీలో చూశానండి నేను, శివాజీ గారి డైలాగ్ చెప్తానండి. శివాజీ గారి డైలాగ్ ఒకటి చెప్పాడు ఒక సినిమాలోది. అప్పట్లో ఆ డైలాగ్ చెప్పడం అంటే వాళ్ళది శివాజీ గారే ఎక్కువ డైలాగ్ ఓరియంటెడ్ రైట్ అప్పట్లో. ఎందుకంటే దానికి కూడా కారణం మనం చెప్పాలి కాబట్టి చెప్తే డైలాగ్ అది కాదు, నీ ఓన్ ఏమైనా ఉంటే చెప్పు అన్నారు ఆయన. ఓన్ ఏమైనా ఉంటే బ్లాంక్ అయిపోయాడు. ఓన్ తెలీదు, నాటకాలు వేయలేదు, ఏమీ లేదు, చేయలేదు, ఊరికే యాంగ్జైటీ తప్ప ఏమీ లేదు. అలా సైలెంట్గా ఉండిపోయాడు. వెళ్ళిపో అదే, ఇంకెందుకు ఏమీ రాకపోతే ఏం చేస్తావా నువ్వు, వెళ్ళిపో అంది. ఇలా భానుమతిగా తెలిసిందే కదా. వెళ్ళిపోయిన తర్వాత అక్కగారింటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైందిరా ఇంటర్వ్యూ అన్నావు కదా, ఇంటర్వ్యూ అని చెప్పి వెళ్ళాడు. ఏదో అక్కగారికి ఇంటర్వ్యూ అన్నావు కదా, ఏమైందంటే నేను సెలెక్ట్ అవుతాను, చాలా బాగా చేశాను అని చెప్పాడు. చెప్పుకోలేడు కదా. ఊళ్ళోకి వచ్చాక కూడా వీడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అని తెలిసి ఏదో ఎవరో ఫ్రెండ్స్ తెలుసుకుని అడిగినా కూడా నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను అని అన్నాడు. ఊరికే తన కాన్ఫిడెన్స్ తను పోగొట్టుకోవడం ఇష్టం లేక. అయిన తర్వాత ఇప్పుడు ఈ ఒక వారం గడిచిన తర్వాత లెటర్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్ అని. ఏంటిది, నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి, పొమ్మన్నారు కదా నన్ను భానుమతి అమ్మగారు. ఇది ఇలా సందిగ్ధంలో ఉన్నాడు. సందిగ్ధంలో అవుతారు. మళ్ళీ అబద్ధమే చెప్పి ఇక వెళ్ళాడు ఆయన. వెళ్ళి దీనికి ఈసారి ఈ ఇంటర్వ్యూ ఫినిష్ చేసి వెళ్ళాడు ఆయన. ఇక దానికి ఇది లేకుండా ఏదో అక్కగారింటికి లేదు ట్రై చేస్తా అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాడు, ఏంటండి నేనేం చేయలేదుగా, వాళ్ళు పొమ్మన్నారు కదా. కాదయ్యా, ఇది ఒక టైప్ ఆఫ్ టెస్ట్. ఇది ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్పావు, డైలాగ్ చెప్పిన తర్వాత ఆవిడ కేకలేశారు, కేకలేసిన తర్వాత నువ్వు ఎలా హావభావాలు ఎలా ఇస్తావు, నీ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తావు అని చూశారు ఆయన. సో యూ కెన్ అని ఆవిడ చెప్పారు. ఆవిడే సెలెక్ట్ చేశారు నిన్ను. అంచేత సో ఏ సిచ్యువేషన్కైనా నువ్వు నటించగలవు అనే అభిప్రాయం ఆవిడకి వచ్చిన శిక్షణ ఇస్తే, శిక్షణ కనుక ఇస్తే నువ్వు నటించగలవు అని. ఒకసారి కేకలేయంగానే అలా బ్లాంక్ అయిపోయాడు కదా. ఆ బ్లాంక్ అయిన తర్వాత ఆవిడ రియాక్షన్ ఇచ్చారు కదా, అవే అతనికి పాస్ మార్కులు ఇచ్చారు. ఏమండి ఇది అయిన తర్వాత దానికి నేను సెలెక్ట్ చేశారా అన్నారు. అక్కడి నుంచి ఆయన శిక్షణ పొంది తమిళ పిక్చర్స్లో అలాగా మెల్లపేషంగా లేదో సినిమాతో స్టార్ట్ అయ్యి ఇక హీరోగా వస్తే ఇప్పుడు మనం దీనికి వద్దాం. సింధూర పువ్వు అప్పటికి కొన్ని పిక్చర్లు చేసేసాడు ఆయన. ఎంచేదంటే
దీనికి కదా మన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు కదా, ఒక వాల్యూ ఇన్స్టిట్యూట్ నుండి ముందు రాలేదు. తర్వాత ఎలాగో సినిమాలు వచ్చినాయి, సినిమాలు చేస్తున్నాడు. 5-6 సినిమాల తర్వాత అభావనన్ను అనే ఒక ప్రొడ్యూసరు ఆయన సింధూర పువ్వు అని ప్లాన్ చేసి నిరోషాన్ని ఫిక్స్ చేశాడు. అప్పటికి అడిగే స్థాయికి వచ్చాడు ఆయన. ఎవరు రామ్కి హీరోయిన్ ఎవరు అని అడిగే స్థాయికి వచ్చాడు ఆయన. కొత్త అయితే అడగలేరుగా. అడిగితే నీరోషాని ఫిక్స్ చేసాంలే, రాధిక గారి ఎంఆర్ రాధ గారి ఇది పేరు చెప్పగానే సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయిన తర్వాత వచ్చింది, ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసింది కాస్త ఆ అమ్మాయి అటు వెళ్ళంగానే ఇదేంటి పని మనిషిలాగా ఉంది అన్నాడు. పని మనిషిలాగా ఉంది అన్నాడు నిరోషాని. బ్లాక్గా అంటే ఇప్పుడు రాధిక ఎలా ఉంటుందో అంతకంటే కలర్ ఎక్కువ ఉండదు కదా. ఇప్పుడు కొంతకాలం మేకప్ వేసిన తర్వాత బ్రైట్ అవుతాయి ఫేస్లు. అప్పుడు బిగినింగ్లో ఎలా ఉంటారో ఆలోచించండి ఒకసారి. అంత బ్లాక్గా ఉన్నారు ఆవిడ. ఏమండి రాధిక గారు అంతే, నీరోష్ గారు అంతే. సరే ఈ గబుక్క కామెడీ ఒక మాట అనేసాడు, వదిలేశాడు. వదిలేస్తే ఈ మాట వెళ్ళి సినిమా స్టార్ట్ అయింది, షూటింగ్ అయింది, ఎవరో మోసారు నీరోషాకి. అక్కడి నుంచి ఫైటింగ్ చేసుకుంది. నన్ను నల్లదంటావా, ఎవరనుకుంటున్నావు అసలు, నేను ఎవరు అనుకుంటున్నావు అసలు, నేను మా నాన్న ఎవరు అనుకుంటున్నావు, మా అక్క ఎవరు అనుకుంటున్నావు, ఇది అనుకుంటున్నావు, ఫ్యామిలీ అంటూ పోటాడు మొదలుపెట్టింది. అలాగా కొంతకాలం మాట్లాడుకోకపోతే చూడండి విచిత్రం దేవుడి ఇది. ఎవరిని ఎలా కలపాలో చూస్తాడు. ఒక్కొక్క దీంట్లోంచి రివర్స్లోంచి వచ్చాడు ఆయన. ఇలా షూటింగ్ జరుగుతుండగా ఒకసారి రైల్వే స్టేషన్లో షూటింగ్ చేస్తుండగా నిరోష 2 ట్రైన్ల మధ్య ఇరిగిపోయింది. ట్రైన్లు ఇలా వెళ్తున్నాయి, ట్రైన్లు ఆగి ఉన్నాయి. ఒక ట్రైన్ ఏదో కదిలినట్టుంది, ఇరుక్కుపోతే గబుక్కుని రామ్కి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని అలా ఎత్తుకుని తీసుకొచ్చి సేవ్ చేసాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంటే అక్కడ గొడవ పెడుతుంటే ఎత్తుతే ఇదేంటిది, వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు, ఇదేమిటి, వీళ్ళేంటి ఇలాగా ఇలా అయింది అంటే వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోయారు అనమాట అని ఒక యూనిట్ వాళ్ళు ఒక ఇది అయిపోయింది. అక్కడి నుంచి వీళ్ళు గబుక్కుని ఆ సినిమాలో లాగానే ఆ అమ్మాయి సేవ్ చేసినందుకు అలా రామ్కిని పట్టుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ అని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. అంటే ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడిన తర్వాత ఎవరికైనా, మనకైనా ఎవరికైనా సరే ఒక డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటపడిన తర్వాత ఏడుపు వచ్చేస్తుంది. అలా ఏడుపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ జంటలాగా 2-3 పిక్చర్లు చేస్తున్నారు, దాదాపు హిట్ అవుతున్నాయి. ఈవిడ ఇటు తెలుగు చేస్తున్నారు, వీడు తమిళ్లో చేస్తున్నారు. తమిళ్లో చాలా పిక్చర్లు నా పేర్లు మనం చెప్పినా కూడా తెలియదు కాబట్టి చెప్పట్లేదు. మనం తెలుగు పిక్చర్ చెప్పాం కదా, చాలామంది చాలా పిక్చర్లు ఉన్నాయి. ఏమండి ఆ తర్వాత రామ్కి గురించి చెప్పాలంటే RX-100లో ఫాదర్గా కూడా వేశాడు, ఓసే రాములంలో కూడా వేశాడు, రౌడీ దర్బార్లో విజయశాంతి పక్కన వేశాడు. మా గురుగారు పిక్చర్లో 2 పిక్చర్లు వేశాడు ఆయన. వీళ్ళిద్దరికి సినిమాలు చేసే కొద్దీ ఆ సిచ్యువేషన్ దగ్గర నుంచి నీరోషాకి అతను మరి మనసులో మరి ఏమి ఉందో ఆ నీరోషాన్ని సేవ్ చేశాడు. అతనికి కూడా ఏమాత్రం ఆ సాఫ్ట్ కార్నర్ లేకపోతే ఆయన కూడా సేవ్ చేసేవాడు కాదు నీరోషా మీద. ఇది చాలామందికి గుణపాఠం కావాల్సిన కథ రామ్కి నీరోషాది కథ. నేను ఇప్పుడు చెప్తున్నాను ముందు, ఎందుకంటేనండి ఇంత సిన్సియర్ పేరుని సెలబ్రిటీస్లో నాకు తెలిసి ఎవరు లేరండి. ఇది వీళ్ళ చరిత్ర వింటే చెప్తున్నా. అందుకనే ఇది నోట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు నోట్. ప్రేక్షకులు కానీ ఎవరు కానివ్వండి, చాలా కథలు చెప్పుకున్నాం కదా మనం. ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే చాలా కథలు చెప్పుకున్నాం. వీళ్ళలాగా సిన్సియర్గా ఉన్నవాళ్ళు ఎవరో దొరకలేదు ఇంతవరకు. వీళ్ళారు ఒకళ్ళనొకళ్ళు క్యాజువల్గానే మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ఆ ఇన్సిడెంట్ ఒక సేవ్ చేసిన తర్వాత రామ్కి అంటే ఆ అమ్మాయికి ఇష్టపడింది, నిరోష్ అంటే ఈయనకి ఇష్టపడింది. ఒకళ్ళొకళ్ళు బ్యాక్గ్రౌండ్ లేని చూసుకోవాలా వీళ్ళు. ఎంఆర్ రాధా కూతురు కానీ ఇతను హీరో అని కానీ వాళ్ళు ఏం చూసుకోవాలి. ఒక మనిషిగా రామ్కిని అభిమానించింది, ఒక ఆడపిల్లగా తను కోరుకున్న అమ్మాయి ఈ అమ్మాయి అనుకుని అతను అభిమానించాడు. ఇలా ఉంటుండగా సరే ఇది యూనిట్కి పాకింది. తర్వాత 2 సినిమాలు చేస్తున్నారు, బాగా ఇంట్రెస్ట్, ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఇంట్లో తెలిసిన తర్వాత వాళ్ళకేంటంటే ఇప్పటికే రాధిక ఒక సినిమా వాడిని చేసుకుని ప్రతాప్ పోతున్నప్పటికి చేసుకుని ఇదైపోయింది.
అప్పటికి 92 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇయో మళ్ళీ సినిమా ఉండే వెనకాల పడుతుంది అని రిస్ట్రిక్షన్. 92 అంటే ఏది లండన్ అది కూడా లండన్ అది కూడా రెండు అయిపోయింది. ఆ తర్వాత ఇది, ఓకే 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 ఆ తర్వాత ఈవిడ పెళ్లి విషయం వచ్చింది. ఓకే ఇన్సిడెంట్ 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అర్థమైంది. ఓకే ఒకటేమో సినిమా ప్రతాప్ పోతన్ లాగా సినిమా వాడిని చేసుకోవద్దని, తెలుసు. సినిమాలు పడితే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేసి విడిపోతారనేది ఇంట్లో బాగా తల్లికి ఒక ఇది అదే రాధిక గారి లాగా అవ్వద్దని. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు తొందర ఏమొచ్చింది, కొన్నాళ్ళు ఇచ్చేసిన తర్వాత ఆలోచించొద్దు. నువ్వు ఇప్పుడు దీంట్లో ఈ ట్రాక్లో పడిపోయావు అనుకో, నీకు సినిమాలు కూడా ఇదవుతాయి, తగ్గుతాయి. అంచేత నువ్వు ఇప్పుడప్పుడే ఆ ట్రాక్లోకి ప్రేమలోకి వెళ్ళొద్దు అని సలహా ఇచ్చారు. ఆలోచించి చేద్దాం, నీకు ఎప్పుడో నచ్చిందనుకో తర్వాత చేసుకుందాం అని చెప్పి కన్విన్స్ చేశారు. కానీ లవ్ అనేది ఉంది చూసారా, వాడు అర్ధరాత్రి కూడా లేపేస్తుంది, వాడికి ఫోన్ చేయాలనిపిస్తుంది, చూడకుండా ఉండలేనిపిస్తుంది. మొదటి సినిమా కాబట్టి ఏమండి, మొదటి సినిమా కాకుండా వాళ్ళ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ట్రైన్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళకి బాగా అంటే ఎంత పోట్లాడుకున్నారో అంత లవ్ చేసుకున్నారు. ఓకే, ఇది మెయిన్ చెప్పుకోవాల్సింది. రైట్. అయితే ఒక ఇన్సిడెంట్ జీవితాన్ని మార్చేస్తుంటారు చూసారా, అలా మార్చేసింది. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరు ఒప్పుకోలే. ఇక ఇలా కాదని చెప్పేసి ఏం చేసిందంటే సినిమాలు మానిపించేసింది. సినిమాలు ఒప్పుకోవద్దని చెప్పేసి కొలంబో వెళ్ళిపోయింది. శ్రీలంక తీసుకెళ్ళిపోయింది తాతగారింటికి, రామస్వామి గారింటికి తీసుకెళ్ళిపోయి కట్టేస్తే ఆగుద్దా, ఫోన్ కూడా అందకుండా చేశారు. ల్యాండ్ లైన్ అప్పుడు ఈ సెల్ కూడా లేదనుకుంటా 92కి. ల్యాండ్ లైన్లో వచ్చేసి ఎలాగైనా వచ్చేయాలి, నన్ను ఇక్కడ తీసుకొచ్చేసారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం పాస్ చేసింది రామ్కి. వస్తా వీలు చూసుకుని నువ్వు వచ్చేసాయి, మన ఇద్దరం ఇక్కడ పెళ్లి చేసేసుకుందాం అని చెప్పి ఈయన చెప్పాడు. ఒక 6 నెలలు అలాగా ఇదిగా నిర్బంధంలో గడిపేసింది నిరోష. 6 నెలలు గడిపిన తర్వాత ఒక అర్ధరాత్రి పాస్పోర్ట్ తీసేసుకుని ఎవరికి చెప్పకుండా ఫ్లైట్ ఎక్కేసి వచ్చేసింది మెడ్రాస్. బందికాణాలోంచి బయటపడిపోయిన తర్వాత ఇక రామ్కీని కలుసుకుంది. కలుసుకుని వాళ్ళిద్దరికి 98లో ఇప్పుడు వీళ్ళు పెళ్ళి 98లో పెళ్లి చేసేసుకుని సెపరేట్గా ఉన్నారు. ఓకే, రామ్కి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లోనూ ఒప్పుకోలేదు, వీళ్ళింట్లోనూ ఒప్పుకోలేదు. ఏమండి, ఇలాగ రామ్కి ఫ్యామిలీను అసలు ఒప్పుకోరు. సినిమా అంటేనే ఇష్టం లేదు. అలాంటి పరిస్థితుల్లో రామ్కి ఇదైపోయారు. కాకపోతే ఏంటంటే రామ్కి కొంచెం ఆర్టిస్ట్ అయిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. మనోడు అనుకున్న సాధించారని చెప్పి తల్లిదండ్రులు అది కూడా చెప్పుకోవాలి మనం. తల్లిదండ్రులు వచ్చి పోనీ నువ్వు ఏదో అనుకున్నావురా మేము, ఓకే నువ్వు నీకు మంచి పేరు వస్తుంది, ఇది మంచి సినిమాలు చేస్తున్నావు, నువ్వు ఇలాగే కంటిన్యూ అయిపోయినా ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. సో ఈ పెళ్లి జరిగింది తర్వాత వీళ్ళు కాపురం చేస్తున్నారు. సరే టైం దీంట్లో వీళ్ళు బాగానే తల్లిదండ్రులు కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఇక అమ్మాయి తల్లి మరి పెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత, వెంటనే కాదు, ఒక దాదాపుగా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు వీళ్ళు అసలు కాంటాక్ట్స్ లేవు. ఆ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి ఫారిన్ వెళ్ళిపోయాడు ఇతను. ఈ గొడవల్లో ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదని కొంతకాలం అసలు సినిమాలు యాక్సెప్ట్ చేయలేదు. ఈ అమ్మాయి కాపురం కోసం, సంసారం చేయటం కోసం, అతనితో ఉండటం కోసం సినిమాలు 3-4 సంవత్సరాలు చేయలేడు నిరోష గారు. మళ్ళీ 2003లో 98లో పెళ్ళైంది కదా, 4 సంవత్సరాలు అయిన తర్వాత ఈ గ్యాప్లో ఏం చేశాడంటే ఈయన కుట్రపత్రిక అయిన సినిమా చేశాడు సెలవుమణి. అది ఇందిరాగాంధీ బేస్లో అనుకుంటాను. అది కుట్రపత్రిక అయిన సినిమా తీస్తే అది సెన్సార్ ప్రాబ్లం వచ్చి దాదాపుగా ఒక 7 సంవత్సరాలు బ్లాక్ అయిపోయింది సినిమా. ఈ గ్యాప్లో ఏం చేశాడంటే ఆయన ఫారిన్ వెళ్ళాడు, ఎవరు ఆస్ట్రేలియాలో ఎక్కడికో రామ్కి. ఈ లోపల ఏం చేసిందంటే ఈవిడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. 4 సంవత్సరాలు కాపురం ఉన్న తర్వాత 2002 వరకు 3 వరకు ఆయన కూడా సినిమాలు చేశారు, ఈవిడ కూడా చేశారు. చేసిన తర్వాత అతను ఫారిన్ వెళ్ళాడు. ఆ ఫారిన్ వెళ్ళిన తర్వాత ఈవిడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాలు ఇవి సీరియల్స్ ఎక్కువ చేశారు. ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్ సీరియల్స్లో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ బాగా చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి అందరూ ఫ్యామిలీ రామ్కీని కూడా యాక్ట్ చేసి రామ్కి కూడా ఫ్యామిలీ మెంబర్ అయ్యాడు. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు
అంటే ఇప్పటి వరకు ఇప్పటికీ 25 ఏళ్ళు అయింది పెళ్ళయి, ఇప్పటికీ 25 years. వాళ్ళు దాదాపుగా గ్యాప్ వచ్చింది అనుకోండి, తీసుకెళ్ళిపోయారనుకోండి. సినిమా ఆర్టిస్టులు ఏంటంటే జనరల్గా గ్యాప్ వస్తే మైండ్ మారిపోతుంది. ఎందుకులే వదిలేద్దాం, వీళ్ళు అంతా వద్దనుకుంటున్నప్పుడు ఎందుకు అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరి ప్రేమలో ఇది గ్రహించాల్సింది, సెలబ్రిటీస్ లవ్స్లో ఇది గ్రహించాల్సింది. జనరల్గా అంత స్టాండర్డ్నెస్ ఉండదు వాళ్ళకి లవ్లో. కానీ వీళ్ళిద్దరూ ఎలాగైనా కోరి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒక రియలిస్టిక్ కథ, అనార్కలీస్ ప్రేమ కథ ఉంటుంది చూసారా, ఎన్ని బాధలు పడ్డా పెళ్లి చేసుకోవాలని. అలాగా వీళ్ళు అన్ని ఇబ్బందులను ఎదుర్కొని పెళ్లి చేసుకుని ఇప్పుడు 24 సంవత్సరాలుగా వాళ్ళు కలిసి ఉన్నారు. కానీ వాళ్ళు ఒకటి అనుకున్నారండి, వాళ్ళకి సంతానం మాత్రం కలగలేదు. నాకు తెలిసి సంతానం కలగకపోవడానికి కారణం ఏంటనేది అంటే వాళ్ళిద్దరూ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏం చెప్తుందంటే ఆవిడ ఒక గమ్మత్తుగా చెప్పారు, ఒక గమ్మత్తు ఇది విశ్లేషించారు ఆవిడ, నీరజ గారు. పిల్లల్ని కంటాం, ఎవరో ఒకళ్ళు ఇద్దరు కంటారు. ఇప్పుడు మేము సంపాదించిన మొత్తం ఆస్తి అంతా వాళ్ళిద్దరే అనుభవించాలి, వాళ్ళకి రాసి వాళ్ళు తప్పదు, మా తల్లిదండ్రులు మాకు తప్పదు. కానీ మేమే ఆలోచించామంటే, నా భర్త నేను ఏం ఆలోచించామంటే, ఇంకా బయట చాలామంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా మన పిల్లలు అని అనుకుంటే మన ఆస్తి అంతా వాళ్ళకి ఇస్తే ఒక 100 మంది, కొన్ని 100 మంది పోషింపబడతారు కదా అని ఆలోచించా. అందుకని మేము పిల్లలు వద్దనుకున్నాం అని చెప్పింది ఆవిడ, నీరజ గారు. అలాగే కొన్ని విజువల్స్ కూడా చూపించారు వాళ్ళు. వీళ్ళు వెళ్ళి డొనేషన్స్ ఇచ్చి ఫీడింగ్ చేయటం, పిల్లలకి, అనాథ పిల్లలకి ఫీడింగ్ చేయటం, తర్వాత ఎక్కడైతే ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి సహాయం చేయటం. సో ఈ మన సొంత పిల్లల కంటే ఆ పిల్లలు దేవుడిచ్చిన బిడ్డలకి మేము సాయం చేయాలనుకున్నాం, దేవుడు మాకు బిడ్డలేకపోయినా అని అనుకున్నారు. అంటే ఒక విధంగా వాళ్ళ సంతానం కలగపోకుండా ఉండబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ ఆ తర్వాత వద్దనుకున్నారేమో అని అనుకోవచ్చు. ఇక దత్తత తీసుకోదలుచుకోవాలి. ఎక్కడ అనాథ శరణాలయాలు అంటే అక్కడ ఫీడింగ్ చేశారండి. నేను వాళ్ళకి వడ్డించడం అన్నీ చూశాను నేను విజువల్స్లో. నీరజ గారు, రామ్కి గారు ఇద్దరు కూడా వారి అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా ఇలాగా అన్నదానం, వాళ్ళకి చదువు దానం చేస్తూ వాళ్ళు సంపాదించిందంతా వాళ్ళకే, వీళ్ళు ఖర్చు పెట్టుకోగా మిగిలినంతా వాళ్ళకే ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. ఇక్కడ కంపారిజన్ అనేది కాదు, రాధిక గారు కూడా ఆ స్టెప్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఫస్ట్ వీళ్ళలాగానే ఆవిడ కూడా సేమ్ సిన్సియారిటీ ఉందండి, ఫ్యామిలీలో సిన్సియారిటీ ఉందండి. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే తండ్రి గారి లాగా ఉండకూడదు అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఉంది. అది తండ్రి గారు ఒక రకంగా చెప్పకుండా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు ఆయన తండ్రి, వాళ్ళ అమ్మగారిని చెప్పుకున్నాను. అంచేత అది అలా జరగకూడదని వీళ్ళకే ఉండుంటుంది. కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటేనండి, ఆ టైంలో వాళ్ళు ఏదో మహాన్లాగా కనపడతారు వాళ్ళకి ఆ టైంలో సిచ్యువేషన్లో. అది ఇమ్మీడియట్గా రియలైజ్ అయిన తర్వాత బయటపడిపోతారు. మరి అలాంటి వాడితో అతని గుణాలు తెలిసిన తర్వాత, బ్యాడ్ వర్డ్ అని తెలిసిన తర్వాత వాళ్ళు ఉండలేరు కదండి. నీరజ్ గారి విషయానికి వస్తే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకుంది చూసారా, కెరీర్ పాడు చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అదే శాంతి ప్రియ అని కూడా చెప్పింది. నేను ఏమి రియలైజ్ అయ్యానంటే, సపోజు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి, ఒకవేళ భర్త సంపాదించలేని పరిస్థితి వచ్చి, లేదంటే భర్త పోయాడు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఒకవేళ సంపాదన లేని పరిస్థితి వస్తే నేను కెరీర్ ఆపకుండా ఉంటే నాకు హెల్ప్ అయ్యేది కదా. కాకపోతే ఏంటంటే ఆవిడకి ఎసెట్స్ ఉన్నాయి కాబట్టి, ఉన్నాయంటే చాలా కష్టపడాల్సి వచ్చింది ఆవిడ కూడా. ఆ తర్వాత చేసి సినిమాలు చేసి, మళ్ళీ టీవీ సీరియల్ చేసి, మోడల్గా చేసి, మళ్ళీ వయసు వచ్చిన తర్వాత మోడల్గా చేసింది ఆవిడ. బికాస్ ఆఫ్ మనీ, పిల్లల్ని పెంచడం కోసం, 2 పిల్లలు. అంచేత ఇవన్నీ చెప్పుకోవాలంటే ఏంటంటే, బట్ వీళ్ళ ఫ్యామిలీ మాత్రం సిన్సియర్గా వాళ్ళు హ్యాపీగా అనుకున్నదట్లు పెళ్లి చేసుకుని నీరజ గారిని అభినందించాలి మనం. రామ్కి గారిని అభినందించాలి. నీరజ గారి కంటే రామ్కి గారిని అభినందించాలి. ఎందుకంటే హీరోగా ఆయనకి ఎన్నో అవకాశాలు ఉంటాయి హీరోయిన్స్ తోటి. కానీ అది కాకుండా తను ఏమైతే అనుకున్నాడో 98లో, అది 92లో, దాదాపు 92 తర్వాత
6 సంవత్సరాలు కూడా వెయిట్ చేసి నీరోషాన్ని పెళ్లి చేసుకున్నారు చూసారా, అది గ్రేట్. అంటే ఎవరైనా సిన్సియర్గా ఉంటే అది బాగుంటుందని ఈ సెలబ్రిటీస్లో వీళ్ళు ఒక ల్యాండ్ మార్క్ అయ్యారు ఈ కపుల్. అది మనం చెప్పుకోవాలి.